Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని సర్కిల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని థియరమ్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 9.1 9.2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్లో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరికొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 9.3లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్. ఆల్రెడీ మనం ఆర్క్ అంటే ఏమిటో మనం ఫస్ట్ పార్ట్లోనే డిస్కస్ చేయడం జరిగింది. మనం ఏదైనా ఒక సర్కిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సెంటర్గా ఉన్న ఒక సర్కిల్లో మనం దీన్ని ఏమంటాం, సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఈ సర్క్యూంఫరెన్స్లో ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉన్న భాగాన్ని మనం ఏమంటాం, ఆర్క్ అంటాం. ఇది ఏపీ అనేది మైనర్ ఆర్క్ అయితే ఈ ఆపోజిట్ రిఫ్లెక్స్ అనేది మనకి ఏమవుతుంది, మేజర్ ఆర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ 2 chords of a circle are equal, then their corresponding arcs are congruent, and conversely, if 2 arcs are congruent, then their corresponding chords are equal. chord అంటే చెప్పుకున్నాం కదా, సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ ని ఒక స్ట్రైట్ లైన్ తో లేకపోతే ఒక లైన్ సెగ్మెంట్ తో జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన ఈ లైన్ సెగ్మెంట్ ని మనం ఏమంటాం అంటే కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్, డి అనే పాయింట్ తీసుకున్నాం, ఆ రెండింటిని స్కేల్ తో జాయిన్ చేసాం, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కాబట్టి అది ఒక కార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్డు ఈ సర్కిల్ మీద కొంత ఆర్క్ ని ఫామ్ చేస్తుంది కదా. అట్లాగే ఇక్కడ ఒక కార్డ్ తీసుకున్నాం, ఏబి అనే కార్డ్ తీసుకున్నాం, దాని రెస్పెక్ట్ ఆర్క్ ఏమవుతుంది, ఇది అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటారంటే 2 chords of a circle are equal. అంటే ఒక సర్కిల్లో 2 chords ఈక్వల్ గా ఉన్నప్పుడు, అంటే ఏబి ఈక్వల్ టు సిడి అయినప్పుడు, వాటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉన్నప్పుడు then their corresponding arcs are congruent. అంటే అప్పుడు వీటి యొక్క కరెస్పాండింగ్ ఆర్క్స్, దీని యొక్క కరెస్పాండింగ్ ఆర్క్ ఏంటి, దిస్ వన్, దీని యొక్క కరెస్పాండింగ్ ఆర్క్ ఏంటి, దిస్ వన్, ఈ రెండు కూడా కాంగ్రియంట్, అంటే వాటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ కాన్వర్స్లీ, దీనికి రివర్స్ లో మనం ఆలోచించినట్లయితే మనం ఒక సర్కిల్ మీద ఏవైనా 2 ఈక్వల్ ఆర్క్స్ అంటే 2 ఈక్వల్ కార్డ్స్ ఆర్క్స్ ని తీసుకున్నప్పుడు వాటి కరెస్పాండింగ్ కార్డ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ కార్డ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆర్క్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆర్క్స్ ఈక్వల్ గా ఉంటాయి, కార్డ్స్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ కాంగ్రుయెంట్ ఆర్క్స్, అంటే ఈక్వల్ ఆర్క్స్ అన్నమాట. ఆఫ్ ఏ సర్కిల్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. ఇక్కడ మనకి ఏబి అనేది ఒక ఆర్క్, సిడి అనేది ఒక ఆర్క్, ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ ఆర్క్స్, అంటే వాటి యొక్క లెంత్ ఈక్వల్ అన్నమాట. ఇవి రెండు కూడా మనకి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ యాంగిల్ అలాగే ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ థియరమ్స్ లో ప్రూఫ్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ థియరం నెంబర్ 9.7, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇన్ దిస్ చాప్టర్. ఈ థియరం ని బేస్ చేసుకుని తర్వాత మరికొన్ని థియరమ్స్ ని, అట్లాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, ఎక్సర్సైజ్ నెంబర్ 9.3లో ఉన్న ప్రాబ్లమ్ ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ ద సెంటర్ ఈజ్ డబుల్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఇట్ at any point on the remaining part of the circle. ఓకే, ఇక్కడ మనకి ఏమన్నారంటే ఒక సర్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ తీసుకున్నాం, ఇందులో ఒక ఆర్క్ తీసుకున్నాం, ఈ ఏబి అనేది ఒక ఆర్క్ అన్నమాట. ఇది మనకి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ అనేది, అంటే ఈ పాయింట్స్ అన్నింటినీ తీసుకెళ్ళి మనం సెంటర్ తో జాయిన్ చేసినట్టయితే ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ యాంగిల్ ఈ ఆర్క్ మిగిలిన సర్కిల్ మీద
ఏదైనా ఒక పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సి అనే పాయింట్, మిగిలిన సర్కిల్ మీద ఎక్కడైనా తీసుకొచ్చాను అనమాట సి అనే పాయింట్. ఈ సి అనే పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ కి డబుల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ 100, దానికి డబుల్ అంటే ఎంత 100 ఉంటుంది. ఇక్కడ 30 డిగ్రీస్ ఉందనుకోండి, ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటుంది అని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, లెట్ AB be an arc of a circle with center O. అంటే O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ లో AB అనేది ఒక ఆర్క్ అన్నమాట. అండ్ CB ఎనీ పాయింట్ on the remaining part of the circle. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటంటే ఒక సర్కిల్లో ఒక ఆర్క్ ఇచ్చారు, అలాగే రిమైనింగ్ పార్ట్ మీద ఒక పాయింట్ ఇచ్చారు. ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ ఈ సి దగ్గర ఫామ్ చేసే యాంగిల్ కి డబుల్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్, ఈ యాంగిల్ రాస్తాం AOB ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ACB అని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. నేనేం చేస్తానంటే ఈ సిని ఏతో జాయిన్ చేసి ఇంకొంచెం దూరం పొడిగిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుందాం. ఓకే, జాయిన్ CO అండ్ ప్రొడ్యూస్ టు P, అంటే P అనే పాయింట్ వరకు దాన్ని ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు ఇక్కడ యాంగిల్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం OA, OB, OC అవి మూడు కూడా ఏంటి మనకి రేడియై ఆఫ్ ద సర్కిల్, సేమ్ సర్కిల్, కాబట్టి అవి మూడు ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ట్రయాంగిల్ OACని తీసుకున్నట్లయితే ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ లో ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ కాన్సెప్ట్ ను ఉపయోగించుకున్నాం. సిన్స్ OA, OB, OC are radii of same circle, కాబట్టి అవన్నీ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి. అంటే OA ఈక్వల్ టు OB ఈక్వల్ టు OC అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ OAC ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ OAC OA ఈక్వల్ టు OC, దట్ ఇంప్లైస్ యాంగిల్ OAC ఈక్వల్ టు OCA. యాంగిల్ OAC ఈక్వల్ టు OCA. ఇది x డిగ్రీస్ అనుకున్నాం. లెట్ ఇన్ ట్రయాంగిల్, నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ OBC, ఇక్కడ కూడా మనకి OB ఈక్వల్ టు OC కదా, OB ఈక్వల్ టు OC, దట్ ఇంప్లైస్ వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ OBC ఈక్వల్ టు యాంగిల్ OCB. దీన్ని y డిగ్రీస్ అనుకున్నాం ఒక్కొక్క యాంగిల్, అంటే మన కాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం అన్నమాట. ఇక్కడ ఏమనుకున్నాం, ఇది x, అప్పుడు ఇది కూడా x అవుతుంది. దీన్ని y అనుకున్నాం, ఇది కూడా మనకి y అవుతుంది. నెక్స్ట్ మనం లోయర్ క్లాస్ లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం 8th క్లాస్ లో ఆర్ 7th క్లాస్ లో. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. ఇందులో మనం ఏదైనా ఒక సైడ్ ని ప్రొడ్యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ BCని T వరకు ప్రొడ్యూస్ చేసాం. అప్పుడు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది మనకి సమ్ ఆఫ్ ద
ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి లేకపోతే ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ యాంగిల్ ఈ ఏ దగ్గర బి దగ్గర ఉన్న యాంగిల్స్ యొక్క సమ్ కి మొత్తానికి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మనం బేస్ చేసుకున్నట్లయితే మనకి ఈ ట్రయాంగిల్ లో ఈ CO అనే సైడ్ P వరకు ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి ఇది దేనికి ఈక్వల్ ఉంటుంది? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇంటీరియర్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? ఇవి రెండు కదా, ఆ రెండింటి మొత్తానికి ఈక్వల్ ఉంటుంది. అంటే x ప్లస్ x ఎంత అవుతుంది? 2x అవుతుంది. అలాగే ఇది కూడా సేమ్, ఈ ట్రయాంగిల్ లో ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది దేనికి సమానం ఉంటుంది? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే y ప్లస్ y కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇది 2y అవుతుంది అన్నమాట. ఓకే, in triangle we know that exterior angle is equal to the sum of interior opposite angles. That implies angle, ఈ యాంగిల్ AOP ని ఎట్లా రాయించామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, యాంగిల్ AOP ఈక్వల్ టు యాంగిల్ OAC ప్లస్ OCA, OAC ప్లస్ యాంగిల్ OCA. వీటిని మనం ఏమనుకున్నాం? ఒక్కొక్కటి x డిగ్రీస్ అనుకున్నాం కదా, అంటే x ప్లస్ x ఈక్వల్ టు 2x డిగ్రీస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ లో యాంగిల్, ఈ యాంగిల్ ఏమనొచ్చు? BOP అనొచ్చు. యాంగిల్ BOP ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, యాంగిల్ OBC ప్లస్ OCB, యాంగిల్ OBC ప్లస్ యాంగిల్ OCB. వీటిని ఒక్కొక్కటి y అనుకున్నాం కదా, అంటే y ప్లస్ y ఈక్వల్ టు 2y డిగ్రీస్. ఇప్పుడు మనం ఈ రెండింటిని యాంగిల్స్ ని యాడ్ చేసినట్లయితే అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ AOP ప్లస్ యాంగిల్ BOP ఈక్వల్ టు, ఓకే ఇప్పుడు చూడండి, యాంగిల్ AOP మనకి ఎంత వచ్చింది? 2x ప్లస్ యాంగిల్ BOP ఎంత వచ్చింది? 2y వచ్చింది. దిస్ ఈక్వల్ టు, రెండిట్లో 2 కామన్ తీయొచ్చు కదా, ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది, x ప్లస్ y. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ x ప్లస్ y దేనికి సమానం? ఈ మొత్తం యాంగిల్ మొత్తానికి సమానం కదా, దాని ప్లేస్ లో రాయొచ్చు ACB అని రాయొచ్చు కదా, యాంగిల్ ACB. దేర్ఫోర్ మనం ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. ఒకసారి రెండింటిని యాడ్ చేయండి. AOP అంటే ఈ యాంగిల్, BOP అంటే ఈ యాంగిల్, ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? AOB వస్తుంది కదా, అంటే యాంగిల్ AOB ఈక్వల్ టు, దేర్ఫోర్ యాంగిల్ AOB ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ACB, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఈ థియరం ని మనం మీదట మరికొన్ని థియరమ్స్ ను ప్రూఫ్ చేయడంలోను అలాగే ఎగ్జాంపుల్స్ అని ఎక్సర్సైజ్ నెంబర్ 9.3లోను తరచుగా ఉపయోగిస్తాం. కాబట్టి దీన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ థియరం నెంబర్ 9.8, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే మనకి సెగ్మెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ తీసుకున్నాం, ఇందులో ఒక కార్డ్ తీసుకున్నాను, AB అనే ఒక కార్డ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏం చేసింది? సర్కిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది. ఇందులో మనకి హాఫ్ కంటే తక్కువ ఉన్నదాన్ని మైనర్ సెగ్మెంట్ అని, హాఫ్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని మేజర్ సెగ్మెంట్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మేజర్ సెగ్మెంట్ లో ఈ A దగ్గరని ఇక్కడ ఒక C అనే పాయింట్ తీసుకున్నాను, ఈ A ని C తోటి అలాగే B ని కూడా C తోటి జాయిన్ చేశాను, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ D అనే పాయింట్ తీసుకున్నాను, ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇంకొక యాంగిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ యాంగిల్ D అనే యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకే సెగ్మెంట్ లో ఉన్నాయి, రెండు కూడా మేజర్ సెగ్మెంట్ లో ఉన్నాయి, అవి రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అలాగే మైనర్ సెగ్మెంట్ లో తీసుకున్నా సేమ్ అదే వస్తుంది అనమాట. ఓకే,
angle ACB and angle ADB are angles in the same segment. Same segment of a circle with center O. సెంటర్ O అంటే O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ లో యాంగిల్ ఏసీబీ ఏడీబీ అనేవి మనకి ఒకే సెగ్మెంట్ లో ఉన్న టూ యాంగిల్స్ అన్నమాట. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఈక్వల్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు యాంగిల్ ఏడీబీ. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ ఏని బిని తీసుకెళ్లి ఓతో సెంటర్తో జాయిన్ చేస్తున్నాను. అంటే ఈ ఓఏని అండ్ ఓబిని జాయిన్ చేశాను. జాయిన్ ఓఏ అండ్ ఓబి. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఈ ఏబి అనే ఆర్క్ ఇది సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్. నెక్స్ట్ ఇదేమో మిగిలిన సర్కిల్ మీద సి అనే పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్. ఇంతకు ముందు చెప్పుకున్న మనం థీరమ్ ని బేస్ చేసుకున్నట్లయితే మనం ఈ యాంగిల్ కి ఇది డబుల్ ఉంటుంది కదా. కాబట్టి ఇన్ సిన్స్ యాంగిల్ ఏఓబి and angle ACB are angles formed by the arc AB at the center and at a point on the remaining circle. కాబట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏసీబీ అని రాయొచ్చు. మనం థీరమ్ నెంబర్ 9.7 9.8 మనం ప్రూవ్ చేసాం కదా, 9.7 లో ప్రూవ్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకున్నాం అన్నమాట. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏసీబీ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సిమిలర్లీ ఇప్పుడు మనకి ఇది ఇక్కడ డి దగ్గర యాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ఏబి అనే ఆర్క్ సెంటర్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. అట్లాగే సర్కిల్ మీద మిగిలిన డి అనే అంటే మిగిలిన భాగంలో ఏదైనా ఒక పాయింట్ డి అనే పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ దీనికి కూడా ఇది డబుల్ ఉంటుంది. సిమిలర్లీ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏడిబి. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిలో కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటుంది కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 మనం ఏం చెప్పొచ్చు? ఇందులో ఆర్హెచ్ఎస్ ఏంటి? 2 ఇంటూ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏడిబి. 2 గెట్స్ క్యాన్సిల్. అంటే యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దేర్ఫోర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. Okay, next theorem 9.9. If a line segment joining 2 points subtends equal angle at 2 other points laying on the same side of the line containing the line segment, the 4 points lie on a circle. They are concyclic. Concyclic means
లై ఆన్ ద సేమ్ సర్కిల్, అంటే ఒకే సర్కిల్ మీద ఉండే పాయింట్స్ ని మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటారంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకున్నాం. దీనికి ఒకే సైడ్ ఏమైనా 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ అండ్ డి అనే పాయింట్ ఉన్నట్లయితే ఈ పాయింట్ దగ్గర ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ మనకి సేమ్ యాంగిల్స్ ని ఫామ్ చేసినట్లయితే, అంటే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి అయినట్లయితే మనం ఈ 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటాయి అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ అనేవి మనకి నాన్ కొలినియర్ పాయింట్స్. కొలినియర్ పాయింట్స్ అంటే తెలుసు కదా, మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్ మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. ఇట్లా ఇవి ఉన్నాయనుకోండి, మనం ఆ మూడింటిని కొలినియర్ పాయింట్స్ అంటాం. ఎందుకంటే దే ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్. మనం ఒక పాయింట్ కూడా ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు. అలాగే 2 పాయింట్స్ కూడా ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు అంటే అప్పుడు కూడా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు అన్నమాట. కానీ మనం 3 నాన్ కొలినియర్ పాయింట్స్ కూడా మనం ఒకే ఒక సర్కిల్ ని డ్రా చేయగలము. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే ఓకే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఏబిసి అనేవి నాన్ కొలినియర్ పాయింట్స్ కాబట్టి వాటి గుండా ఒక సర్కిల్ ని డ్రా చేయగలం అనుకుందాం. ఈ డి అనే పాయింట్ మనకి అది ఎయిదర్ ఆన్, అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబిసిడి ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. 3 ఏవైనా సరే 3 నాన్ కొలినియర్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా మనం ఒక సర్కిల్ ని డ్రా చేయగలం. ఓకే, ఇప్పుడు డి అనే పాయింట్ ఆ సర్కిల్ మీద లేదని అనుకుని మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సిన్స్ A, B, C are non-collinear, we can draw a circle through the points A, B, C. ఓకే, ఒక సర్కిల్ ని డ్రా చేద్దాం. ప్రస్తుతానికి డి అనే పాయింట్ దీని మీద లేదనుకుందాం. ఓకే, లెట్ us assume D does not lie on the circle. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఏడిబి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది సబ్స్టెన్స్ ఈక్వల్ యాంగిల్స్ అది ఇచ్చినది. గివెన్ ఇక్కడ రాద్దాం. గివెన్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలన్నమాట, ఈ డి అనే పాయింట్ కూడా సర్కిల్ మీద ఉంటుందని ప్రూఫ్ చేయాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తాము, ఆ డి అనే పాయింట్ అసలు సర్కిల్ మీద లేదని ప్రూఫ్ చేస్తున్నాం. ఓకే, అనుకుని స్టార్ట్ చేస్తున్నాము. అప్పుడు ఈ డి అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, సర్కిల్ లోపలైనా ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు. దట్ ఇంప్లైస్ ద పాయింట్ షుడ్ లై either inside or outside the circle. అంటే డిఎన్ఏ పాయింట్ సర్కిల్ మీద లేదు కాబట్టి అది ఇన్సైడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మనం అవుట్ సైడ్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి డిఎన్ఏ పాయింట్, అప్పుడు మనది యాంగిల్ ఇలా డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ అంటే డి ఇక్కడ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ ఏడి అనేది సర్కిల్ ని ఏదో ఒక సమ్ ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనకి డి అనేది లోపల ఉందనుకోండి,
అప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే వెన్ వి ప్రొడ్యూస్, ఒకవేళ ఇన్సైడ్ ఉంటే, ఒకవేళ అవుట్ సైడ్ ఉంటే మనం ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఏడి ఇట్ విల్ బి ఇంటర్సెక్ట్ the circle at a point. దాన్ని ఈ అనుకున్నాం, ఈ లెఫ్ట్ అన్నమాట మనం అనుకుంటున్నాం. ఎందుకంటే డి సర్కిల్ మీద లేదు కాబట్టి ఒకవేళ మనం డి లోపల ఉందనుకోండి, దాన్ని ప్రొడ్యూస్ చేస్తే అది ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసేది. ఒకవేళ బయట ఉందనుకోండి, ఎలాగో ఇంటర్సెక్ట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ అనే పాయింట్ ఎక్కడ ఉంది? సర్కిల్ మీద ఉంది. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ఏపీ అని ఒక లైన్స్, ఇది ఒక సెగ్మెంట్, ఒక సర్కిల్ యొక్క సెగ్మెంట్. ఏది? ఈ పార్ట్ ఒక సర్కిల్ యొక్క సెగ్మెంట్. నెక్స్ట్ ఈ ఏసీబి అండ్ ఏఈబి రెండు కూడా మనకి ఒకే సెగ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉండాలి. అంటే యాంగిల్ సి యాంగిల్ ఈ ఈక్వల్ గా ఉండాలి. సిన్స్ యాంగిల్ ఏసీబి అండ్ యాంగిల్ ఏఈబి ఆర్ యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయ్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు యాంగిల్ ఏఈబి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఒకసారి మనకి ఇచ్చినది ఏంటి? యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు ఏడిబి. బట్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఈక్వేషన్ గివెన్. ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. రెండు ఈక్వేషన్స్ ని ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. అంటే ఒకవేళ మనకి బయట ఉందనుకోండి యాంగిల్ ఏడి, ఈ డి దగ్గర యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుందని వచ్చింది. లోపల ఉన్న ఒకవేళ ఇక్కడ లోపల ఎలా ఉందనుకోండి, డి ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అని వచ్చింది. అది సాధ్యమవుతుందా? ఎందుకంటే మనకి ఒకే లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తున్న యాంగిల్స్ రెండు కూడా, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్, లేకపోతే ఈ యాంగిల్ రెండు కూడా ఒకే లైన్ సెగ్మెంట్ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫామ్ చేస్తున్న యాంగిల్స్. అవి రెండు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ డి అనే పాయింట్ ఈ అనే పాయింట్ ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యమవుతుంది. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. Only possible when D and E coincide. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? డి అనే పాయింట్ ఖచ్చితంగా సర్కిల్ మీద ఉండి తీరాలన్నమాట. దట్ ఇంప్లైజ్ డి లైస్ ఆన్ ద సర్కిల్, సేమ్ సర్కిల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అసలు వాట్ ఈస్ మెంట్ బై ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్? మన క్వాడ్రిలేటరల్ అంటే తెలుసు మనకి, ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలేటరల్. మరి ఆ క్వాడ్రిలేటరల్ ని మనం సైక్లిక్ అని ఎప్పుడు అంటామంటే, మనకి ఆ క్వాడ్రిలేటర్ యొక్క 4 వెర్టిసెస్ గుండా మనం ఒక సర్కిల్ ని డ్రా చేయగలిగినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ ని మనం ఏమనొచ్చు అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనొచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా తరచుగా మనకి బిట్స్ రూపంలో కావచ్చు, క్వశ్చన్స్ రూపంలో కానీ మనకి ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి, ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈ సైక్లిక్. అంటే మనం ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ని సైక్లిక్ అనాలంటే ఇఫ్ ఆల్ ద 4 వెర్టిసెస్ ఆఫ్ ఇట్ లై ఆన్ ద సర్కిల్, అంటే ఒకే సర్కిల్ మీద ఉండాలన్నమాట 4 వెర్టిసెస్ కూడా.
ఓకే, ఇప్పుడు దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని థీరమ్స్ రూపంలో మనం ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ థీరం 9.10, ద సమ్ ఆఫ్ ఎయిదర్ పైర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనకు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇచ్చారు. ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్లో మనం ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్, అలాగే ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకే, మనం ఏం ప్రూఫ్ చేయాలి? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్, అంటే ఆపోజిట్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్, అంటే అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 అని ప్రూఫ్ చేయాలి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అండ్ ఇంకొక పేరు ఉంది కదా, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నమాట. దీన్ని ప్రూఫ్ చేస్తాం. నేనేం చేస్తానంటే ఈ ఏ పాయింట్ ని సి పాయింట్ ని తీసుకెళ్లి సెంటర్ తో జాయిన్ చేస్తున్నాను. జాయిన్ ఏఓ ఆర్ ఓఏ, ఏఓ అండ్ సిఓ. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ ఏసి అనే ఒక ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ ఇది. అలాగే మిగిలిన రిమైనింగ్ సర్కిల్ మీద డి అనే పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్. దీనికి ఇది డబుల్ ఉంటుంది కదా, అంటే థీరం నెంబర్ 9.7, అకార్డింగ్ టు థీరం నెంబర్ 9.7, అంటే మనకి యాంగిల్ సబ్టెండెడ్ బై an arc at the center is double the angle subtended at any point on the remaining circle అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని we can say that angle AOC equal to 2 into angle ADC, లేకపోతే యాంగిల్ డి అంటే డైరెక్ట్ గా రాయొచ్చు, ఇది యాంగిల్ డి బై థీరం నెంబర్ 9.7, బై థీరం 9.7. సిమిలర్లీ ఇంకేం చెప్పొచ్చు, మనకి ఇప్పుడు ఈ యాంగిల్ అంటే ఈ సర్కిల్ ఆపోజిట్ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ ఇది. రిమైనింగ్ సర్కిల్ మీద అంటే బి అనే పాయింట్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ కూడా డబుల్ ఉంటుంది కదా, అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అన్నమాట. రిఫ్లెక్స్ అంటాం దీన్ని, అంటే 180 కంటే ఎక్కువ ఉంటుంది కదా ఇది, కాబట్టి రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బి అని చెప్పొచ్చు అనమాట. సేమ్ బై థీరం నెంబర్ 9.7. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీని ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఒకసారి రెండింటిని యాడ్ చేసినట్లయితే ఇదేమో యాంగిల్ ఏఓసి అంటే ఇది, ఇదేమో రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి అంటే దీని ఆపోజిట్ యాంగిల్. ఓకే, ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైజ్, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తాం కదా, యాంగిల్ ఏఓసి ప్లస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ యాడ్ చేసినట్లయితే 2 యాంగిల్ డి ప్లస్ 2 యాంగిల్ బి. ఇప్పుడు యాంగిల్ ఏఓసి దాని రిఫ్లెక్స్ యాంగిల్ ని యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మొత్తం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎట్ ద సెంటర్, అంటే యాంగిల్ ఆఫ్ ద సర్కిల్ ఎట్ ద సెంటర్ అది ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది కదా, అంటే దట్ ఇంప్లైజ్ 360 డిగ్రీస్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో 2 కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీస్తే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి. ఈక్వేషన్ తిప్పి రాసాం అనుకోండి, 2 ఇంటూ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 360 డిగ్రీస్.
ఈ 2ని RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేసింది కదంటే దీని ఆర్డర్లో రాసుకోవచ్చు. 2 + 3 అన్న 3 + 2 అన్న ఒకటే కాబట్టి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు 360/2. 2 టేబుల్ 360 ఎన్ని టైమ్స్ పోతుంది? 180 టైమ్స్ పోతుంది. దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. అంటే మనం ఈ సెకండ్ ప్రూఫ్ చేసాం. ఒకవేళ మనం గనక వీటిని జాయిన్ చేస్తే అంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసినట్లయితే అప్పుడు మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అని ప్రూఫ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఏ ప్రాసెస్ లో అయితే ప్రూఫ్ చేసామో యాంగిల్ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 అని, అదే విధంగా మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అని ప్రూఫ్ చేయొచ్చు. ఇంక మనం అదంతా చేయవలసిన లేకుండా సిమిలర్లీ అని రాసేస్తాం. సిమిలర్లీ we can prove that angle A plus angle C equal to 180 degrees. కాబట్టి దీని ఏం చెప్పొచ్చు అనమాట, therefore sum of either pair of opposite angles of a cyclic quadrilateral is 180 degrees అని ప్రూఫ్ చేసేస్తాం కదా. hence proved. Okay, next theorem number 9.11. If the sum of a pair of opposite angles of a quadrilateral is 180 degrees, then the quadrilateral is cyclic. అంటే ఒక quadrilateral లో one pair of opposite sides వాటి యొక్క సమ్ 180 degrees అయితే అది సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక క్వాడ్రిలాటరల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది ఒక క్వాడ్రిలాటరల్ అనుకున్నాం. ఇందులో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees అని ఇచ్చాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనుకోవచ్చు, లేకపోతే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అని అనుకోవచ్చు. ఏబిసిడి గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలాటరల్ in which sum of one pair of opposite angles is 180 degrees. ఓకే, మనం ఏమనుకున్నాం అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి, లెట్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees అనుకున్నాం. ఇప్పుడు మనకి ఈ ఏబిసి అనేవి మనకి నాన్ కొలినియర్ పాయింట్స్. ఎందుకంటే మనం నాన్ కొలినియర్ పాయింట్స్ తీసుకుంటేనే మనం క్వాడ్రిలాటరల్ డ్రా చేయగలం కదా. కాబట్టి మనకి ఏబిసి నాన్ కొలినియర్ పాయింట్ కాబట్టి ఆ మూడింటి కూడా మనం ఒక సర్కిల్ ని డ్రా చేయగలం. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇప్పుడు డి అనే పాయింట్ ఆ సర్కిల్ మీద ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఒక థీరం ప్రూఫ్ చేశాం కదా అలా. ఓకే, సిన్స్ ఏ కామా బి కామా సి ఆర్ నాన్ కొలినియర్ పాయింట్స్, so we can draw a circle through them. ఇప్పుడు డి అనే పాయింట్ ఆ సర్కిల్ మీద లేదనుకుందాం ప్రస్తుతానికి. లెట్ us assume D does not lie on the circle. అంటే సర్కిల్ మీద లేదు. ఓకే, ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి ఇలా బయట వైపు ఉందనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డి ఇలా బయట ఉందన్నమాట.
ఇది డి అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ సిడి ఆర్ ఏడి ఎటువైపు ఉండొచ్చు, ఇటువైపు కూడా ఉండొచ్చు కదా. మనకి సర్కిల్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, అది ఈ అనుకుందాం. లెట్ దెన్ సిడి ఆర్ ఏడి, సిడి షుడ్ intersect the circle at any point. అది ఇన్సైడ్ కూడా ఉండొచ్చు, అప్పుడు ఎక్స్టెండ్ చేస్తామట. at any point, ఆ పాయింట్ సమ్ ఈ అనుకుందాం. లెట్ ఈ అన్నమాట. ఇప్పుడు మనకి ఏబిసిఈ అనేవి సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి ఆ నాలుగిటిని కలుపుగా వచ్చేది ఏంటి, మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఏబిసిఈ ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయితే సమ్ ఆఫ్ ద ఆపోజిట్స్ యాంగిల్స్ 180 degrees అవుతుంది కదా. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ఈక్వల్ టు 180 degrees. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి మనకి ఇచ్చింది ఏంటి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees అని ఇచ్చారు. బట్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మనకి 180 degrees అని అంటే సమ్ ఆఫ్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అని ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే RHS ఈక్వల్ ఉన్నాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అప్పుడు LHS కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి. యాంగిల్ బి బోత్ సైడ్స్ ఉంది కదా, కట్ చేయొచ్చు. దట్ ఇంప్లైజ్ యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ డి. అంటే ఈ యాంగిల్ ఈ అంటే యాంగిల్ డి ఈక్వల్ అని వచ్చాయి. ఓకే, అవి రెండు కూడా మనకి ఒకే పాయింట్స్ ఫామ్ చేస్తున్న యాంగిల్. అది సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవదు. ఎప్పుడు సాధ్యం అవుతుంది, ఆ ఈ అనే పాయింట్ డి అనే పాయింట్ ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది కదా. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. Possible only when D and E coincides. That implies point D lies on అంటే మనం అజంప్షన్ రాంగ్ అన్నమాట. కాబట్టి డి అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది, ఆన్ ద సర్కిల్. డి అనే పాయింట్ ఆల్రెడీ మనకి ఏబిసిలు గుండా మనం సర్కిల్ డ్రా చేసాం. ఆ డి అనే పాయింట్ కూడా సర్కిల్ మీద ఉందని వచ్చింది కాబట్టి ఈ ఏబిసిడి యొక్క 4 వెర్టిసెస్ సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి మనం ఏబిసిడి ఏమని చెప్పొచ్చు అన్నమాట. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హ్యాండ్స్ ప్రూవ్డ్. ఓకే, ఇన్ ఫిగర్ 9.19 AP is a diameter of the circle, CD is a chord equal to the radius of the circle. AC and BD when extended intersect at a point E. Prove that angle AEB equal to 60 degrees. ఓకే, ఇక్కడ మనకి ఓ సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ లో AP అనేది డయామీటర్, నెక్స్ట్ CD అనేది ఈ CD అనేది ఈ సర్కిల్ యొక్క రేడియస్ కి ఈక్వల్ లెంత్ ఉన్న ఒక కార్డ్ అన్నమాట. అంటే ఇక్కడ OC లెంత్ ఎంత ఉంటుందో, OD లెంత్ ఎంత ఉంటుందో, CD కూడా అంతే ఉంటుంది. అంటే ఈ మూడు కూడా ఈక్వల్ లెంత్ ని కలిగి ఉన్నాం అన్నమాట కదా. సిన్స్ OC ఈక్వల్ టు OD ఈక్వల్ టు CD ఇచ్చిందే కదా మనకి. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ OCD అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ OCD ఈజ్ an equilateral triangle.
మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే ఈచ్ వన్ ఈజ్ 90 degrees అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ సిఓడి ఈక్వల్ టు యాంగిల్ ఓసిడి ఈక్వల్ టు యాంగిల్ ఓడిసి ఈక్వల్ టు 60 degrees. ఒక్కొక్క యాంగిల్ 60 degrees ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి ఈ కార్డు మనకి బి అనే పాయింట్ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈ యాంగిల్ అది సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ లో హాఫ్ ఉంటుంది. ఎందుకంటే ఈ యాంగిల్ కి సెంటర్ దగ్గర యాంగిల్ మనకి డబుల్ ఉంటుంది. థీరం నెంబర్ 9.7 లో ప్రూవ్ చేసాం కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం యాంగిల్ సిబిడి ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు అనమాట, హాఫ్ యాంగిల్ సిఓడి అని చెప్పొచ్చు. మనకి అంటే డబుల్ ఉందంటే రివర్స్ ఏం చేస్తాడు ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ సిఓడి అనేది సెంటర్ దగ్గర యాంగిల్, ఇది దేనికి డబుల్ ఉంటుంది, బి దగ్గర యాంగిల్ కి అంటే 2 into యాంగిల్ సిబిడి. అప్పుడు యాంగిల్ సిబిడి మనకి ఎంత అవుతుంది, ఈ 2ని ఇక్కడ తీసుకొస్తే హాఫ్ అవుతుంది కదా, హాఫ్ యాంగిల్ సిఓడి కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని we know that యాంగిల్ CBD ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ COD. కారణం ఏంటంటే యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ అట్ ద సెంటర్ అండ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ సర్కిల్. కాబట్టి అంటే థీరం నెంబర్ ఇక్కడ రాసుకోవచ్చు అవసరం అయితే, థీరం 9.7 బేస్ చేసుకుని అన్నమాట. ఆల్రెడీ మనకి సిఓడి వాల్యూ అంతా 60 degrees కదా, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 60 degrees. ఈ 2 టేబుల్ ఇందులో 30 times కట్ అవుతుంది కదా, అంటే therefore యాంగిల్ సిబిడి ఈక్వల్ టు 30 degrees అని వచ్చింది. ఓకే, ఈ యాంగిల్ మనకి 30 degrees అని వచ్చింది. నెక్స్ట్ ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ యాంగిల్, మొత్తం యాంగిల్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఇది ఏబి అనేది ఏమో డయామీటర్, నెక్స్ట్ సి అనేది డయామీటర్ ఏం చేస్తుంది, సర్కిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, వాటిని సెమీ సర్కిల్స్ అంటాం. మనం సెమీ సర్కిల్ లో యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట. యాంగిల్స్ ఇన్ ద సెమీ సర్కిల్, యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఆర్ 90 degrees అనమాట. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. బట్ ఈ యాంగిల్ ఎలా రాస్తాం, ఏసిబి, యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు 90 degrees. కారణం ఏంటంటే యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్. నెక్స్ట్ ఒకసారి మనకి ఈ యాంగిల్ నెక్స్ట్ ఈ యాంగిల్ ఆ రెండు కూడా లీనియర్ పేర్ కదా, కాబట్టి అది కూడా మనకు 90 degrees అవుతుంది. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ BCE ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఎందుకంటే మనకి రెండు యాంగిల్స్ లీనియర్ పేర్ కదా, అంటే యాంగిల్ ACB అండ్ యాంగిల్ BCE ఆర్ లీనియర్ పేర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి BCE ట్రయాంగిల్లో ఇది ఈ BCE ట్రయాంగిల్లో మనకి 2 యాంగిల్స్ తెలుసు. ఆల్రెడీ ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసాం, 30 degrees వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేసాం, 90 degrees వచ్చింది. మనకు ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, సమ్ ప్రాపర్టీ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ బేస్ చేసుకుని. కాబట్టి ఇక్కడ మనకు we know that sum of the angles of a triangle is 180 degrees. కాబట్టి 3 యాంగిల్స్ ని యాడ్ చేసినట్లయితే యాంగిల్ ఫస్ట్ యాంగిల్ CBE
యాంగిల్ సిబిఈ ప్లస్ యాంగిల్ బిసిఈ ప్లస్ యాంగిల్ బిఈసి ఆర్ మనం దాన్ని ఏం రాయొచ్చు ఏఈబి అని రాయొచ్చు. కానీ మనం ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సిఈబి అని రాద్దాం. యాంగిల్ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు మనం తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యాంగిల్ సిబిఈ ఆర్ సిబిడి అన్నారు. సిబిఈ అన్న సిబిడి అన్న ఒకటే కదా, సేమ్ యాంగిల్ కదా. కాకపోతే దాని ప్లేస్ మనం ఎంత రాయొచ్చు 30 డిగ్రీస్ రాయొచ్చు. 30 డిగ్రీస్ ప్లస్ నెక్స్ట్ బీసీఈ 90 అని రాబట్టాం కదా, 90 డిగ్రీస్ ప్లస్ ఈ యాంగిల్ మనకు తెలియదు సిబిఈ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 120 డిగ్రీస్ వస్తుంది కదా, ప్లస్ యాంగిల్ సిఈబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 120 ని RH లో తీసుకెళ్తే మైనస్ 120 అవుతుంది. యాంగిల్ సిఈబి ఈక్వల్ టు 180 మైనస్ 120 డిగ్రీస్. దిస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంటే మనకి ఏమొచ్చింది యాంగిల్ సిఈబి అంటే ఈ యాంగిల్ కదా 60 డిగ్రీస్ అని వచ్చింది. ఆ యాంగిల్ మనం ఎలా రాయొచ్చు యాంగిల్ ఏఈబి అని కూడా రాయొచ్చు కదా, సేమ్ యాంగిల్. దట్ ఇంప్లైజ్ యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు 60 డిగ్రీస్. Hence proved. Okay, next. Okay, example 3. In figure 9.20, ABCD is a cyclic quadrilateral in which AC and BD are its diagonals. If angle DBC equal to 55 degrees and angle BAC equal to 45 degrees, find angle BCD. ఇక్కడ ABCD అనేది ఒక cyclic quadrilateral. నెక్స్ట్ కొన్ని యాంగిల్స్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే యాంగిల్ డిబిసి అంటే ఈ యాంగిల్ ఎంతట 55 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ బిఏసి అంటే బిఏసి అంటే ఈ యాంగిల్ మనకి 45 డిగ్రీస్ అని ఇచ్చారు. దెన్ ఫైండ్ బిసిడి అంటే ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనం ఈ సిడి అనేది ఒక కార్డ్ అనుకున్నట్లయితే ఆ సిడి అనేది మనకి సర్కిల్ 2 పార్ట్స్ చేస్తుంది. ఇదేమో మైనర్ సర్కిల్, ఇదేమో మేజర్ సర్కిల్. ఇది మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ చేస్తుంది కదా ఒకే సెగ్మెంట్ లో. ఇక్కడ ఈ బి దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, అట్లాగే సి దగ్గర ఏ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, ఎందుకంటే యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కదా. కాబట్టి we know that angles in the same segment are equal. కాబట్టి ఇక్కడ మనకి బి దగ్గర యాంగిల్ సి దగ్గర యాంగిల్ ఒకే సెగ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు అనమాట యాంగిల్ సిబిడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. ఆల్రెడీ సిబిడి ఇచ్చేసారు మనకి ఎంత సిబిడి అన్నా డిబిసి అన్నా ఒకటే కదా 55 ఈక్వల్ టు 55 డిగ్రీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్ అంటే మనకి ఈ యాంగిల్ వచ్చింది కదా, ఈ యాంగిల్ సిఏడి వాల్యూ 55 డిగ్రీస్. నెక్స్ట్ మనకి యాంగిల్ బిఏడి ఏమవుతుంది రెండు యాంగిల్స్ ని కలిపితే వస్తుంది కదా, దట్ ఇంప్లైజ్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ బిఏసి ప్లస్ సిఏబి బిఏసి ప్లస్ యాంగిల్ సిఏడి అని రాయొచ్చు. మనకి బిఏసి బిఏసి ఎంత 45 డిగ్రీస్ అని ఇచ్చాడు, 45 డిగ్రీస్ ప్లస్ సిఏడి ఇప్పుడే రాబట్టాం కదా ఎంత 55 డిగ్రీస్. ఇక్కడ 40 50 90 5 ప్లస్ అంటే 100 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ యాంగిల్ బిఏడి వాల్యూ ఎంత అంటే
100 degrees. BAD అంటే ఈ మొత్తం యాంగిల్ అన్నమాట. ఈ మొత్తం యాంగిల్ ఎంత వచ్చింది మనకి 100 degrees అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ABCD అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి అందులో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అవుతుంది కదా. కాబట్టి ఈ సి ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఈ సి దగ్గర ఉన్న యాంగిల్ యాడ్ చేస్తే 180 అవ్వాలి. సిన్స్ ABCD is a cyclic quadrilateral, సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 అవుతుంది కాబట్టి యాంగిల్ ప్లస్ యాంగిల్ దీని ఎలా రాయొచ్చు BCD ఈక్వల్ టు 180 degrees. ఆల్రెడీ BAD వాల్యూ తెలుసు కదా 100 degrees కాబట్టి దాని ప్లేస్ 100 రాద్దాం. 100 ప్లస్ యాంగిల్ BCD ఈక్వల్ టు 180 degrees. ఈ 100 మనం R6 తీసుకెళ్తే మైనస్ 100 అవుతుంది కదా. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ BCD ఈక్వల్ టు 180 మైనస్ 100. 180 లోంచి 100 మైనస్ చేస్తే 80 వస్తుంది కదా. therefore యాంగిల్ BCD ఈక్వల్ టు 80 degrees. ఓకే నెక్స్ట్ okay, example 4. Two circles intersect at 2 points A and B. AD and AC are diameters to the two circles. Prove that B lies on the line segment DC. ఇక్కడ మనకి 2 circles ఇచ్చారు. ఆ 2 circles కి కూడా మనకి 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి. అంటే రెండు కూడా A B అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అన్నమాట. ఓకే ఇప్పుడు మనకి ఈ AD అనేది ఏమో మొదటి సర్కిల్ యొక్క డయామీటర్, AC అనేది సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అయినట్లయితే ఈ B అనే పాయింట్ ఈ CD లైన్ సెగ్మెంట్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. మనం ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటి యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees ఆ రైట్ యాంగిల్. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఇది ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఒకసారి ఏని బిని జాయిన్ చేసినట్లయితే ఒక కార్డ్ వస్తుంది. అది కామన్ కార్డ్ కదా. నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి సెమీ సర్కిల్స్, డయామీటర్ సర్కిల్ 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. వాటిని సెమీ సర్కిల్స్ అంటున్నాం. ఆ సెమీ సర్కిల్ లో యాంగిల్ 90 degrees కాబట్టి ఈ ABD యాంగిల్ 90 degrees ఉంటుంది. అలాగే AC కూడా డయామీటర్ కదా, అప్పుడు ABC కూడా 90 degrees ఉంటుంది కదా. we know that యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ is 90 degrees అంటే రైట్ యాంగిల్. కాబట్టి మనం ఏం రాయొచ్చు, దట్ ఈజ్ యాంగిల్ ABD ఈక్వల్ టు 90 degrees. ఇది 1. అలాగే అవతల యాంగిల్ అంటే యాంగిల్ ABC ఈక్వల్ టు 90 degrees. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైస్ LHS యాడ్ చేసినట్లయితే యాంగిల్ ABD ప్లస్ యాంగిల్ ABC ఈక్వల్ టు RHS యాడ్ చేసినట్లయితే 90 ప్లస్ 90 దిస్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఇవి రెండు కూడా మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్. ABD అనేది అలాగే ABC అనేవి రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్. అంటే ఆ రెండింటి మొత్తం 180 అయితే వాటిని ఏమంటాం మనం, లీనియర్ పెయిర్ అంటాం కదా. కాబట్టి ఆ రెండు కలిసి ఏం చేస్తాయి, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి. అంటే దట్ ఇంప్లైజ్ CD ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ ABD అండ్ యాంగిల్ ABC ఆర్ లీనియర్ పెయిర్ యాంగిల్స్. కాబట్టి మనకి DC is a straight line. కాబట్టి ఇప్పుడు B అనే పాయింట్ ఎక్కడ ఉంది, DC మీద ఉంది కదా. therefore B lies on DC. hence proved. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. B lies on the line segment DC. అది లైన్ అవ్వచ్చు, లైన్ సెగ్మెంట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే నెక్స్ట్ example 5. Prove that the quadrilateral formed
బై ద ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎనీ క్వాడ్రిలేటరల్ ఈ సైక్లిక్. అంటే ఇక్కడ మనకు ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం. వీటి యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఏ టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తూ డ్రా చేసిన ఒక లైన్. అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా మనం ఇలా డ్రా చేస్తే ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ కూడా బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ వస్తుంది. అలాగే ఇక్కడ యాంగిల్ కూడా బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి మధ్యలో ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ చేశాయి కదా, అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్స్ ఈఎఫ్ జిహెచ్ అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకున్నాం. ఓకే, గివెన్ ABCD is a quadrilateral. Let EFGH be a quadrilateral formed by internal angle bisectors of ABCD. ఓకే, EFGH అనేది ABC క్వాడ్రిలేటరల్ యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ చేత ఫామ్ చేయబడిన ఒక క్వాడ్రిలేటరల్ అన్నమాట. దాన్ని మనం సైక్లిక్ అని చూపించాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ EFGH is a cyclic quadrilateral. ఓకే, ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏఈడి ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏఈడి మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ 180 అవుతుంది కదా. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 180 డిగ్రీస్. కాబట్టి మనకి డిఏఈ ప్లస్ ఏఈడి ప్లస్ నెక్స్ట్ ఈడిఏ ఆర్ ఏడిఈ ఈక్వల్ టు 180 అవుతుంది కదా. యాంగిల్ ఏఈడి ప్లస్ యాంగిల్ నెక్స్ట్ ఈఏడి ప్లస్ యాంగిల్ ఏడిఈ. ADE equal to 180 degrees. అంటే sum of the angles of a triangle. Sum of the angles of a triangle. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే యాంగిల్ ఏఈడి ఈక్వల్ టు ఈఏడి. ఈఏడి అంటే మనకి ఈ యాంగిల్ కదా. ఈఏడి అంటే ఇది ఏలో హాఫ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది మనకి యాంగిల్ ఏ బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి దాని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, హాఫ్ యాంగిల్ ఏ అని రాయొచ్చు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దాన్ని హాఫ్ యాంగిల్ ఏ ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ ప్లస్ అలాగే ఈ యాంగిల్ మనకి ఏది ఈ యాంగిల్, ఇది యాంగిల్ డిలో హాఫ్ ఉంటుంది. కాబట్టి దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు, హాఫ్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏఈడి ప్లస్ ఈ రెండిట్లో హాఫ్ కామన్ తీయచ్చు కదా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. ఓకే, దట్ ఇంప్లైస్ నెక్స్ట్ యాంగిల్ ఏఈడి ఈక్వల్ టు దీన్ని ఆర్హెచ్ లో తీసుకెళ్తే 180 మైనస్ హాఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఒకసారి మనం ఇక్కడ ఈ యాంగిల్ వచ్చింది మనకి.
నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ కదా. ఇలా రెండు స్ట్రైట్ లైన్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఈ రెండింటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఈ యాంగిల్ రాయొచ్చు FEH. ఎంత అవుతుంది? యాంగిల్ AED కి ఈక్వల్ గా ఉంటుంది. AED ఈక్వల్ టు 180 మైనస్ 1/2 ఇంటూ యాంగిల్ A ప్లస్ యాంగిల్ D అని వచ్చింది. ఎందుకంటే వెర్టికల్ యాంగిల్స్. ఓకే, దీన్ని అలా ఉంచుదాం. నెక్స్ట్ మనం అదే విధంగా ఈ యాంగిల్ కూడా హాఫ్ యాంగిల్ AB అంటే 180 మైనస్ హాఫ్ యాంగిల్ B ప్లస్ హాఫ్ యాంగిల్ C అని మనం ప్రూఫ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి మనకి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి అది కూడా మనకి 180 మైనస్ హాఫ్ యాంగిల్ B హాఫ్ యాంగిల్ C అని ప్రూఫ్ చేయొచ్చు కదా. సిమిలర్లీ we can prove angle FGH equal to 180 minus half angle B plus angle D angle C అని మనం ప్రూఫ్ చేయొచ్చు. దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, దీని ఏమో ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే అంటే యాంగిల్ FEH యాంగిల్ FGH ని యాడ్ చేద్దాం ఒకసారి. యాంగిల్ FEH ప్లస్ యాంగిల్ FGH ఈక్వల్ టు ఇప్పుడు RH యాడ్ చేద్దాం. ఎంత? 180 మైనస్ హాఫ్ యాంగిల్ A యాంగిల్ కదా, 180 మైనస్ హాఫ్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ D ప్లస్ 180 మైనస్ హాఫ్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ D. దిస్ ఈక్వల్ టు 180 యాడ్ చేస్తే ఎంత? 360. నెక్స్ట్ ఈ రెండిట్లో కూడా మనకు హాఫ్ కామన్ మైనస్ హాఫ్ ఇంటూ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D అవుతుంది. మనకి ఇవన్నీ ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. వాటి సమ్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 360 మైనస్ 1/2 ఇంటూ ఇది 360 అవుతుంది. 2 టేబుల్ 360 లో 180 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 360 మైనస్ 180 డిగ్రీస్. 360 లోంచి 180 మైనస్ చేస్తే 180 అని వచ్చింది. ఒకసారి మనం ఈ EFGH లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ అని వచ్చింది. అప్పుడు మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సమ్ 180 డిగ్రీస్ అయితే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనొచ్చు కదా. దేర్ఫోర్ EFGH ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఎగ్జాంపుల్ 5 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.